వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. నా పేరు డాక్టర్ సుచిత. నార్మల్గా లివర్ ప్రాబ్లమ్స్లో ఈ మధ్య కాలంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఫ్యాటీ లివర్ కావచ్చు, అండ్ లివర్ యొక్క హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్తో కావచ్చు, అండ్ ఆల్కహాలిక్ లివర్ సిండ్రోమ్స్తో కావచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ కావచ్చు. ఇలా పేర్లు ఏవైనా కూడా లివర్ ప్రాబ్లమ్స్తో ఈ మధ్య కాలంలో చాలామంది బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా మనం పేరు పెట్టినటువంటి లివర్ ప్రాబ్లమ్స్. అయితే పేరు పెట్టని లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అండ్ డైజెషన్ సరిగా అవ్వకపోవడము, అండ్ షుగర్ లాంటి టైప్ 2 డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, కొలెస్ట్రాల్స్ అతిగా పెరగడము, వీటన్నిటిల్లో కూడా లివర్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన లివర్ సమర్థవంతంగా పనిచేసినట్టయితే మనకి కొలెస్ట్రాల్స్ పెరగవు, షుగరు రాదు, అండ్ మన డైజెషన్ కూడా చాలా బాగా ఉంటుంది. చాలా మందిలో ఈ మధ్యకాలంలో మీరు చూసే అటువంటి హైపర్ యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, ఈసోఫాగల్ వ్యారిసెస్, తిన్నది గొంతులోకి రావడము, అండ్ పడుకుంటే గొంతులోకి వచ్చినట్టుగా అనిపించడము, ఛాతి మంటలాగా ఉండడము, ఇవన్నీ కూడా లివర్ ఎంజైమ్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, గాల్ బ్లాడర్ నుండి రావాల్సినటువంటి సీక్రెషన్స్ సరైన మోతాదుల్లో రాకపోవడం వల్ల వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్. వీటన్నిటిలో కూడా లివర్ యొక్క పనితీరు ఎంతో కొంత ఇబ్బందుల్లో ఉంటుంది. అంటే లివర్ పనితీరు సరిగ్గా పనిచేస్తున్నంత వరకు మనకి ఎప్పుడూ కూడా మనకి ఈ డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కనపడవు. అయితే లివర్ని మనము ప్రాబ్లంలో ఉంది అని ఎప్పుడు గుర్తిస్తాము? లివర్ ఎంజైమ్స్ అనేవి మనకి అబ్నార్మల్గా కనిపించినప్పుడు. అంటే బైల్రూబిన్, బైలివర్డిన్ కావచ్చు, నార్మల్గా ఎస్జిఓటి, ఎస్జిపిటి అని మనం ఇప్పుడు ల్యాబ్లో ఎల్ఎఫ్టీలో వచ్చే అటువంటి రీడింగ్స్ మారే వరకు కూడా లివర్ ప్రాబ్లంలో ఉంది అని మనం ఇప్పటి డయాగ్నోసిస్ సెంటర్స్లో మనం ఆ టెస్ట్ చేసుకొని తప్ప మనం బిలీవ్ చేయం. కానీ మనం ఏం చెప్తామంటే అసలు ఈ టెస్టుల్లో వచ్చే కన్నా ముందే లివర్ సరిగా పనిచేయట్లేదని కొన్ని సూచనలు చేస్తుంది. అవేంటి అంటే మనకి ఫుడ్ తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించడము, డైజెషన్ సరిగా అవ్వకపోవడము, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరిగిపోవడము, కొలెస్ట్రాల్స్ పెరుగుతూ ఉండడము, అండ్ తిన్న తర్వాత ఒక టైప్ ఆఫ్ అలసిపోయినట్టుగా నీరసంగా అనిపించడము, ఇవన్నీ కూడా మనకి లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే మనం పరిగణించాలి. ఇవి ఇలా ఉన్నప్పుడే మనము ఎలాంటి తప్పులు చేస్తున్నాము అన్నవి చూసుకొని లివర్ని పరిరక్షించుకున్నట్టయితే ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అయితే లివర్ని బాగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్ టైం టు టైం ఫుడ్ తినడం. అంటే కాలభోజనం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు ఆయుర్వేదంలో. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మా లివర్ బాగుండాలంటే ఏం తినాలి, లివర్ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి లివర్ హెల్దీగా ఉండాలి అంటే? ఒకటే చెప్తాను, ద బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ హెల్దీ మెడిసిన్ ఫర్ ద లివర్ హెల్దీనెస్ ఈస్ కాలభోజనం. అంటే మీరు ఇవాళ 10 o'clock తింటే రేపు కూడా 10 o'clock తినాలి, ఈవినింగ్ 6 o'clock తింటే 6 o'clock తినాలి. సో 1 minute ఆల్సో కౌంట్. అంత స్ట్రిక్ట్గా మీరు కాలభోజనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో మీ లివర్ అనేది ఫస్ట్ హెల్దీ కండిషన్లో ఉంటుంది. అండ్ సెకండ్, సూర్యోదయం అయిన తర్వాత 3 hours తర్వాత తినాలి, అండ్ సూర్యాస్తమయం లోపు తినాలి. ఇలా మీరు రాత్రి కన్నా ఒక 3 గంటల ముందు, అంటే ప్రొద్దున 10 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clock వరకల్లా మీరు తిన్నట్టయితే మీ లివర్ అనేది ఎప్పుడూ కూడా పాడవదు. అండ్ మూడవది, లివర్కి సంబంధించి లివర్ని హెల్దీగా ఉంచే అటువంటి కొన్ని మెడిసిన్స్ మనకి ఆయుర్వేదంలో ఉంటాయి. ఆ మెడిసిన్స్ వచ్చేసి కాలమేఘ, దీన్నే కిరాతతిక్త, సుదర్శన అని కూడా అంటారు. ఇది లివర్ని చాలా బాగా లివర్ పనితీరుని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అండ్ రెండవది భూమి ఆమ్లకి, నేల ఉసిరి అంటారు. సో ఇది కూడా లివర్ని పరిరక్షించడంలో చాలా సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. మూడవది నార్మల్ ఉసిరి, మనం రెగ్యులర్గా వాడే పెద్ద ఉసిరి, మనం పచ్చడి పెట్టుకునే పెద్ద ఉసిరి లివర్ని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వాటి ఇన్ఫెక్షన్స్లో నుండి కూడా ఇది చాలా బాగా లివర్ని పరిరక్షిస్తుంది. అండ్ నాలుగవది వచ్చేసి కటుకి, అంటే దీన్నే ఆయుర్వేదంలో చాలా ఏమంటారంటే ది బెస్ట్ మెడిసిన్ ఫర్ లివర్ ని పొటెంట్గా చేయడంలో అంటారు. సో ఈ కటుకి అనేది లివర్ని చాలా బాగా హెల్దీగా చేస్తుంది. సో వాటన్నిటిలో మనం ఈరోజు కిరాతతిక్త, అంటే ఇక్కడే మీరు చూడొచ్చు, దీన్నే మనం కాలమేఘ అంటారు. ఊర్లలో ఇది చాలా విరివిగా, అసలు ఇది తెలవని వాళ్ళే ఉండరు. ప్రతి పొలాల్లో కూడా మనకి ఇది బాగా లభిస్తుంది. సో ఇలా చాలా
చిన్న ఆకులతో ఉంటుంది. సో దీన్ని మనం రెగ్యులర్గా దీని ఆకులని ఒక 5 to 6 ఆకులను వేసి మరిగించుకొని తాగిన, లేదా దీన్ని సమూలంగా ఈ చెట్టుకు చెట్టు తీసుకొని మంచిగా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడిలాగా చేసుకొని భద్రపరుచుకొని రోజు ఒక 2 to 3 grams రెగ్యులర్గా మీరు తీసుకున్నట్టయితే ఈ ఒక 40 days తీసుకొని వదిలేయాలి. మరీ రెగ్యులర్గా అంటే ఫుడ్ లాగా సంవత్సరాల తరబడి తీసుకోకూడదు. ఒక 40 days తీసుకొని వదిలేయాలి. మళ్ళీ 3 monthsకి మళ్ళీ ఒక 40 days. అలా మీరు ఒక ఇయర్లో ఒక 2 times అలా తీసుకుంటూ ఉన్నట్టయితే మీ లివర్ అనేది పాడవకుండా ఇది చాలా బాగా ప్రివెంట్ చేస్తుంది. దీన్నే మనం కాలమేఘ, కిరాతతిక్త, సుదర్శన చూర్ణం, సుదర్శన అని కూడా అంటారు. అండ్ రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేల ఉసిరి. సో ఈ ప్లాంట్ వచ్చేసి నార్మల్గా ఊర్లలో కావచ్చు, మన సిటీలో కావచ్చు, చాలా విరివిగా ఉంటుంది. దీని ఆకుల వెనక మనకి ఇలా ఉసిరికాయల్లాగా, చిన్న ఉసిరికాయల్లాగా చిన్న చిన్న కాయలు ఉంటాయి ఇలా. సో ఇలా చిన్న ఈ ఆకుల వెనక ఇలా చిన్న కాయలు ఉంటాయి. ఆకులు చిన్న చింత ఆకుల్లాగా చిన్నగా ఉంటాయి. సో దీన్ని మనం నేల ఉసిరి అంటాము. ఇది మీకు దొరికినట్టయితే ఇంత జస్ట్ ఒకరికి ఇంత సరిపోతుంది. దీన్ని జస్ట్ దంచేసి ముద్దలాగా చేసుకొని ఆవు పాలల్లో కలిపి నెలలో ఒక 3-4 రోజులు మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే మీ లివర్ ఎప్పటికీ పాడవకుండా చాలా బాగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే నేల ఉసిరి అంటాం. దీన్నే భూమి ఆమ్లకి అని కూడా అంటారు. దీనికి సంబంధించిన సిరప్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కావచ్చు, వివిధ ట్రేడ్ నేమ్స్లో ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా దొరుకుతాయి. సో ఇది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇది తీసుకున్నప్పుడు మాత్రం 3 days పులుపు తినకుండా ఉంటే ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా మనకి లివర్ని పరిరక్షించే వాటిల్లో చాలా మూలికలు ఉన్నాయి. బట్ మనం ఈరోజు తెలుసుకుంది కాలమేఘ అండ్ నేల ఉసిరి. ఇవే కాకుండా మీ ఆహారపు అలవాట్లు, మీ దైనందిక జీవన విధానాన్ని మీరు కొంచెం సరిచేసుకున్నట్టయితే లివర్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి ఈ లివర్ హెల్తీగా ఉన్నట్టయితే మీ లిపిడ్ మెటబాలిజం, మీ ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రతిదీ కూడా మనకి ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్. సో మనకి జరిగేటువంటి మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ లిపిడ్ మెటబాలిజం, ఎవ్రీథింగ్ మనకి లివర్లోనే జరుగుతుంది. కాబట్టి మీ లివర్ హెల్తీగా ఉన్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, డైజెషన్ బాగుంటుంది, మీ వెయిట్ సరిగా ఉంటుంది, మీ శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ ఎటువంటి ఈ బీపీ, షుగర్స్ రాకుండా ఉంటాయి అండ్ మీరు కూడా ఎప్పటికీ హెల్తీగా ఉండొచ్చు. సో మీరు లివర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ నేను చెప్పినటువంటి ఈ మూలికలను కూడా మీకు అందుబాటులో ఉన్నట్టయితే మీరు అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.